కురుక్షేత్ర మహాసంగ్రామంలో అది 13వ రోజు. పాండవులను ఎలాగైనా అంతం చెయ్యాలని కౌరవసేనాని ద్రోణాచార్యుడు ఒక మరణశాసనాన్ని రచించాడు. అదే పద్మవ్యూహం. ఈ వ్యూహాన్ని ఛేదించగల సమర్థుడు అర్జునుడు మాత్రమే. కాని ప్రణాళిక ప్రకారం సంసక్తులు అర్జునుడిని యుద్ధభూమికి దూరంగా తీసుకువెళ్లారు. ధర్మరాజు, భీముడు ఆ చక్రవ్యూహాన్ని చూసి నిస్సహాయంగా నిలబడ్డారు. అప్పుడే వచ్చాడు, సింహపు జూలు విదిలించినట్లుగా వీరబాలుడు అభిమన్యుడు. అభిమన్యుడు తన రథాన్ని వాయువేగంతో నడిపాడు. పద్మవ్యూహం ద్వారం దగ్గర సాక్షాత్తూ గురువు ద్రోణాచార్యుడే ఉన్నాడు. అభిమన్యుడు వెనకడుగు వేయలేదు. ద్రోణుడిపై బాణాల వర్షం కురిపించి ఆయన తడబడిన ఆ ఒక్క క్షణంలో వ్యూహంలో ఏర్పడిన చిన్న చీలిక గుండా మెరుపులా లోపలికి దూసుకెళ్లాడు. శివుడి వరంప్రభావంతో సైంధవుడు ఒక్కడే పాండవులందరినీ నిలువరించాడు. పద్మవ్యూహం మళ్లీ మూసుకుపోయింది. దుర్యోధనుడు అహంకారంతో ఎదురురాగా అభిమన్యుడు తన బాణాలతో అతన్ని జల్లెడపట్టాడు. ఆ దెబ్బకు దుర్యోధనుడు పారిపోయాడు. మహాబలవంతుడైన శల్యుడు వస్తే అతన్ని మూర్ఛపోయేలా కొట్టాడు. దుర్యోధనుడు కొడుకు లక్ష్మణకుమారుడు అడ్డువచ్చాడు. అభిమన్యుడు విడిచిన ఒక్క బాణం లక్ష్మణుడి తల నరికేసింది. కొడుకు మరణంతో దుర్యోధనుడు పిచ్చివాడయ్యాడు. చంపండి, వాణ్ణి ఎలాగైనా చంపండి అని అరిచాడు. ధర్మంతో ఆ బాలుణ్ణి గెలవలేమని కౌరవులకు అర్థమైంది. అప్పుడే ఆ ధర్మయుద్ధానికి తెరలేచింది. ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శకుని, బృహద్బలుడు 6 మహారథులు ఆ ఒక్కరిని చుట్టుముట్టారు. ద్రోణుని సలహాతో కర్ణుడు వెనకనుంటి వచ్చి అభిమన్యుడి చేతిలో ఉన్న విల్లును విరిచేశాడు. వెంటనే కృపాచార్యుడు రథసారథిని చంపాడు. మిగిలినవారు గుర్రాలను నరికేశారు. రథం కూలిపోయింది. చేతిలో విల్లులేదు. అయినా అభిమన్యుడు ఆగలేదు. కత్తి డాలు తీసుకుని పైకిగిరాడు. ద్రోణుడు కత్తిని విరిచేశాడు. విరిగిన తన రథచక్రాన్ని 2 చేతులతో పైకి ఎత్తి దాన్ని గిరగిరా తిప్పుతూ కృష్ణచక్రంలా ప్రయోగించాడు. ద్రోణుడు దాన్ని కూడా ముక్కలు చేశాడు. చివరికి గదను చేతిలోకి తీసుకుని దుశ్శాసనుడు కొడుకుతో భీకరంగా పోరాడాడు. ఇద్దరూ దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయారు. దుశ్శాసనుడు కొడుకు కాస్త ముందుగా లేచాడు. అభిమన్యుడు ఇంకా లేవడానికి ప్రయత్నిస్తుండగానే ఆ నీచుడు తన గదతో అభిమన్యుడి తలపై బలంగా మోదాడు. ఆ దెబ్బకు కురువంశపు ఆశాదీపం అర్జునుడి ముద్దుల కొడుకు కురుక్షేత్ర రణభూమిలో నేల కొరిగాడు.